పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానంటున్నారు. అసలు ఎంతవరకు గెలుస్తారనుకుంటున్నారు మీరైతే? భారీ మెజార్టీతో గెలుస్తాడండి. ఒక 50-60 వేలు మెజార్టీతో గెలుస్తాడు. 50-60 వేలు మెజార్టీ ఇస్తానంటారు. ఏంటి ఎందుకంటే ఆయన మీద అంత మెజార్టీ ఇస్తానంటారు? అది తెలుగుదేశం కేటంతా అతను పనిచేస్తుంది. ఓకే, అది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన సపోర్ట్ ఇస్తామంట. పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు అందరూ. మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు కష్టపడి తిరుగుతున్నాడు ఆయన పొద్దున్న సాయంత్రం. ఓకే, టీడీపీ తరఫు నుంచి ఎంత అయితే సపోర్ట్ రావాలో అంత వస్తుందండి. ఎవరు అందులో సందేహం లేదండి. అందరూ తిరుగుతున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందండి? ఏమీ అభివృద్ధి చెందలేదండి. ఏమి మరి మీ ఎంపీ వైసీపీ నుంచే, మీ ఎమ్మెల్యే వైసీపీ నుంచేనండి. లోకల్ అని చెప్తున్నారండి. ఏ అభివృద్ధి జరగలేదండి? ఏమీ జరగలేదండి. ఆవిడ ఎప్పుడు ఎవరికి కాపాడలేదు. ఆవిడ మరి మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తాను కొంతమంది చెప్తున్నారండి. మరి పిఠాపురం ఎవరి అభిమానం వాళ్ళదండి. మరి ఏం చెప్తాం? ఇది ఆ పార్టీ వాళ్ళ అభిమానం వాళ్ళది, ఈ పార్టీ వాళ్ళ అభిమానం వెళ్దానే. అది మా మాటల వరకు చెప్పడం తప్పదంటారా? అంతే అండి. మరి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు మరి పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఓడిపోతుందండి ఆవిడ ఈ ట్రిప్లోనే ఖచ్చితంగా. మరి అంతకుముందు ఆవిడ ఎంపీ కింద చేశారు, ఏమీ లేదంటారు. ఇప్పుడు రాష్ట్రం పరంగా చూసుకున్నా సరే జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? అధ్వానంగా ఉందంటారండి. డెవలప్మెంట్ ఏం లేదా? ఏమి లేదు. ఫ్యాక్టరీ కట్టించాడండి, ఏమన్నా చేయించాడు, రోడ్డు వేయించాడు, ఏం చేయించాడు, ఏం చేశాడు, ఆ పథకాలు ఇచ్చాడు అంతే. సంక్షేమ పథకాలు 99% ఇచ్చాడు, బాగా చేసామని చెప్తున్నారు. అయ్యా ఇచ్చాడు, అవి తప్పితే ఏమి లేవంటారు. ఏమి లేవు. ఇప్పుడు మరి మళ్ళీ జగనే వస్తాడని కొంతమంది అంటున్నారు. ఎవరి అభిమానం వాళ్ళని చెప్తున్నాను కదండి. కొంతమంది అంటున్నారు. మీరైతే ఎవరికి సపోర్ట్ అండి? మేమైతే తెలుగుదేశం సపోర్ట్ అండి. మేము చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, మరి అయితే మరి చంద్రబాబు నాయుడు ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు 14 సంవత్సరాలు సీఎం చేసి డెవలప్మెంట్ చేసి హైదరాబాద్ అంటాడు. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాడు. జగన్ గారి పరిపాలన ఏం లేదంటారు. ఏ బాగోలేదంటున్నామండి. అది బాగాలేదంటారు. మళ్ళీ మీరు చంద్రబాబుకే ఛాన్స్ ఇస్తానంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటున్నారు. అసలు గెలుస్తారనుకున్నారా? బంపర్ మెజార్టీతో గెలుస్తారు. బంపర్ మెజార్టీ ఎంత వస్తుంది అనుకున్నారు? మెజార్టీ 50,000 నుంచి 1,00,000 దాకా రావచ్చు. 50,000 నుంచి 1,00,000 వస్తుందండి. మరి చాలా మంది అసలు ఆయన ఇక్కడ లోకలే కాదు, ఆయన ఎలా గెలుస్తాడు, గెలిచిన ఇక్కడ ఉంటాడా లేదని అంటాడు. దానికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఉండినా ఉండకపోయినా అభివృద్ధి కంపల్సరీగా చేస్తారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం మీకు? అంత నమ్మకం, అంత సొంత డబ్బే పెద్దలకు ఎప్పుడు ఖర్చు పెడతానే ఉంటాడు, సంపాదించింది అంతా. మరి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పెడతాడు, కానీ అతను తీసుకోవాల్సిన పని లేదు. చాలా మంది పిల్లికి కూడా బెచ్చం పెట్టలేదు అని చెప్పి కొంతమంది వైసీపీ వాళ్ళే కానీ లేకపోతే న్యూట్రల్ పీపుల్స్ కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అవన్నీ మరి అలా తెలియకపోవడమా లేకపోతే కోవర్ట్ కింద పనిచేయడం అనుకుంటున్నారు మీరైతే? మీరు గూగుల్లోకి వెళ్ళి ఇలా కొడితే ఎంత సాయం చేశారన్నది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ఇన్ని సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎంత సాయం చేశారన్నది గూగుల్లోకి వెళ్ళి కానీ యూట్యూబ్లో కానీ కొడితే ఎన్ని వేల కోట్లు ఎంతమంది సాయం చేయడం వెంటనే వచ్చేస్తుంది. ఓకే, ఆయన అయితే ఖచ్చితంగా సాయం చేశాడు. ఆ సాయమే ఇవాళ రేపటి అభివృద్ధి అని అంటున్నారు మీరు? కంపల్సరీగానండి. మరి వంగ గీత గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరి మీకైతే ఆవిడ గెలుస్తారా లేదనేది? వంగ గీత గారు ఫస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజారాజ్యంలో గెలిచారు. ప్రజారాజ్యంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్కి వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా ఏదో అభివృద్ధి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్లోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో చిన్న ఇటుక పెట్టి కూడా ఇక్కడ తీసి అక్కడ పెట్టలేదు. మరి వంగ గీత గారు ఎక్కడే దగ్గరలో ఉంటారు, మాకు అందుబాటులో ఉంటారు, లోకల్ అని చెప్తున్నారండి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వంగ గీత గారు కూడా లోకల్ కదండి, ఆమెను కూడా లోకల్ అండి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది, తీసుకొచ్చారు ప్రజారాజ్యం. ప్రజారాజ్యం నుంచి కానీ ఇక్కడ ఉంది అంతే. ఆవిడేమో అభివృద్ధి ఏం చేసేలేదండి. కంపల్సరీగానండి. చిరంజీవి గారిది ఈ నియోజకవర్గం. చిరంజీవి గారు ఎవరిని వాళ్ళ కుటుంబంలో ఎవరు పోయినా బంపర్ మెజారిటీతో గెలిపిస్తారండి. కంపల్సరీగా. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో పిఠాపురం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు మీరైతే? ఈ 5 సంవత్సరాలు అసలు చిన్న బిడ్డ కూడా ఎక్కడ గొయ్యి కూడా కట్టలేదండి. చాలా మంది అభివృద్ధి జరిగింది, చాలా మంది ఇంకా స్కీమ్స్ అవన్నీ వస్తున్నాయి. ఎక్కడండి సామలకోటని ఇక్కడ పిఠాపురం సామలకోట రోడ్డు ఎలా ఉందో 5 సంవత్సరాలు అవుతుందండి పడిపోయి బ్రిడ్జి. ఇప్పుడు ఇంకా రోడ్డు వెళ్ళిపోయారు ఒక్కడెక్కడ. ఇలాగ నాగలా పిల్లలండి, ఇలాగ లేకపోతే గోరసలండి, ఎక్కడికి వెళ్ళినా ఒక రోడ్డు కూడా వేయలేదు. ఈ 5 సంవత్సరాల పట్ల ఏం చేయలేదు, అస్సలు లేదండి. వాళ్ళు ఇచ్చి డబ్బులు కూడా ప్రతి దాని మీద రేట్లు పెంచి మాకుందని ఆటో డ్రైవర్ మాకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నారండి. డీజిల్ 29 రాష్ట్రాల్లో ఎంత అండి, మన రాష్ట్రంలో ఎంత అండి? ఒక లీటర్ కాడ 11 రూపాయలు డిఫరెన్స్. కంపల్సరీగా 18,000 రూపాయలు మా దగ్గర తీసుకుని 10,000 మాకు ఇస్తున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ కింద మన ఆర్టీఓ కానీ కేసులు గట్రా కొంతమంది ఎక్కువ రాస్తున్నారు అన్నారు. కేసులు మినిమం అది ట్రాఫిక్ మన ఏమి లేకపోతే 10,000 రాస్తున్నారండి కేసు. అది కామనే.
అంటే ఇక్కడ 10,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ వేసి ఆ డబ్బుల్లే ఆర్టీఓ చార్జెస్ కింద కేసు అనేది దొరికితే ఎక్కువ రాస్తున్నారు అన్నట్టు కొన్ని మాట్లాడబడుతున్నాయి. 10,000 రాస్తున్నాడు కానీ అది గవర్నమెంట్ రూల్ పరంగా తప్పట్నకు లేదు కానీ రోడ్లు మాత్రం ఎక్కడ ఏమీ వేయలేదు. అసలు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. డెవలప్మెంట్ కూడా ఏం లేదండి. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయభాస్కర్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనేమో కింద స్థాయి నుంచి లెగిసిన వ్యక్తి. ఆయనేమో టీ టైమ్ సంస్థ అనేది పెట్టి ఈ రోజు ఆయనకి చాలా మందికి ఉపాధి కల్పించారని చెప్తున్నారండి. ఆయన ఎంపీ కింద గెలుస్తారనుకుంటున్నారా? కంపల్సరీ గెలుస్తారండి ఆయన కూడా. మరి ఇప్పుడు ఎందుకు గెలుస్తారంటే అండి, టీ టైం శ్రీనివాస్ ఉందంటే అతను కూడా మనకు కష్టజీవే, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చాడు. అదే చెప్తున్నారండి. నుంచి లెగిసిన వ్యక్తి ఇవాళ చాలా మందికి ఉపాధి కల్పించారని చెప్తున్నారండి. ఇంకొక 10 మందికి సాయం చేసి చెయ్యండి. సునీల్ గారు ఉంది, ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఎలా ఉంటారండి, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు. మళ్ళీ 5 సంవత్సరాలు పోయిన తర్వాత వస్తారు. ఈ లెవెల్ ఎవరు కనిపించరు. ఈ పరంగా అయితే మీరైతే 24 ఎలక్షన్స్ లో ఎవరికి సపోర్టు? వన్ సైడ్ గా కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారికి. మరి ఎంపీ అభ్యర్థి అండి? ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారు. ఎంపీ ఎమ్మెల్యే సార్. ఓకే, మరి వాళ్ళ గుర్తేంటో తెలుసండి మీకు? అసలు గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్ సంటికూర ఉన్నాడని చెప్తారండి. పిఠాపురం మండలం ఎక్కడైనా సరే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ రెల్లికుల సంక్షేమ సామాజిక వర్గం అంతా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఓటర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మేము ఆనందంగానే ఫీల్ అవుతున్నాం. మీరు ఆనందంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు కదా, అలా గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరైతే? అది నాకు తెలియదు. అంటే ఒక 50,000 లక్ష అని గెలవడం అయితే కన్ఫర్మ్ అంటారు. గెలవడం కన్ఫర్మ్. మెజార్టీ 40,000 50,000 మాకు తెలియదు. అదనమాట. వంగ గీత గారి పరిపాలన 5 ఏళ్ళ ఎలా అనిపిస్తుంది పండిత దొరబాబు గారికి? వంగ గీత గారు జగన్ గారు మాకేమీ చేయలేదు. మన రాష్ట్రానికి చాలా పాడు చేసి పారేశారు. అభివృద్ధి పరంగా ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇప్పుడు మరి వంగ గీత గారు మరి గెలుస్తారని చాలా మంది చెప్తున్నారండి. చెప్తే తప్పే ఉంది. అదనమాట. గెలిచేదైతే పిఠాపురం ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఆయన గుర్తేంటండి? గ్లాస్.